ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే సమ్మెబాట పట్టారు. దీంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి బస్టాండ్లలో బస్సులను నిలిపివేయగా రాష్ట్ర వ్యాప్తంగానూ అన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక మరోవైపు ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె విషయం తెలియకుండా అర్ధరాత్రి హైదరాబాద్లోని జేబీఎస్ ఎంజీబీఎస్ కు వచ్చిన ప్రయాణికులు రాత్రంతా బస్టాండ్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వానికి 4 వారాల సమయం కావాలని కమిటీ కోరింది. సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. కమిటీ ప్రతిపాదనను జేఏసీ అంగీకరించలేదు. ఇక చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆర్టీసీ సంఘాలు సమ్మెకు వెళ్లాయి. 32 డిమాండ్ల పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. మరోవైపు కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలియజేశారు. కార్మికుల డిమాండ్లపై ప్రత్యేక ఐఏఎస్ కమిటీ చర్చిస్తుంది అన్నారు. సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే దాదాపు లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవి కొత్త డిమాండ్లు కాదు, మేము కొత్త డిమాండ్లు కాదు, ఇవి మీరు కొత్తగా చర్చించిన అవసరం లేదు. ఇవి గత 5-6 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు. ఇవి గతంలో హామీ ఇచ్చినటువంటి సమస్యలే కాబట్టి ప్రధాన అంశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే. ప్రభుత్వంలో విలీనం, తర్వాత 2021 వేతన సవరణ, కార్మిక సంఘాలకు ఎన్నికలు, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులను మరి ఆపాలి, తర్వాత ఇతర జోన్లకు ఏదైతే బదిలీలు చేస్తారో ఆ బదిలీ దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. రకరకాల అంశాల మీద మీరు ఇప్పుడే మీరు ప్రకటించాలి. లేకపోతే కార్మికులంతా అసంతృప్తి అశాంతిలో ఉన్నారని చెప్పినప్పటికీ వాళ్ళు మా మాట వింటే వినండి, లేకపోతే లేదన్నట్టుగా ప్రవర్తించి మరి ఐఏఎస్ కమిటీ వాళ్ళు మరి సమావేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము గత్యంతరం లేని పరిస్థితిలో, విధులేని పరిస్థితిలో మళ్ళీ మేము అంటే ఈ సమ్మెను చేయించడానికి ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ చర్చలను కమిటీల పేరుతో కాలయాపన వేసినట్టుగా మేము భావిస్తూ ఈరోజు 32 డిమాండ్ల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొనవలసిందిగా జేఏసీ పిలిపిస్తున్నది. ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడే అర్ధరాత్రి నుంచి అయితే బస్ డిపోలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్, అలాగే ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కరీంనగర్ వెళ్దాం. సతీష్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కార్మికులు ఏం చెప్తున్నారు? హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మె బాట పట్టారు. ప్రస్తుతం అయితే ఆర్టీసీలో సమ్మె కొనసాగుతుంది. చాలా చోట్ల కూడా బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైన పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. దాదాపు 1000 పైగా బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. కార్మికులంతా కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఎవరు కూడా విధులకు హాజరు కాకుండా వారంతా కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. మరొక వైపు ఆర్టీసీ ప్రైవేటు డ్రైవర్ల ద్వారా నడిపేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాటిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా కార్మిక నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక కండక్టర్లను కూడా లేకుండానే ఆ బస్సులు నడిపేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? యాజమాన్యం కొంత సమయం అడుగుతుంది, అయినా కూడా మీరు సమ్మెలోకి వెళ్ళారు. యాజమాన్యము సమయం అడగం అనేది పూర్తిగా బూటకము. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినవి మాత్రమే అడిగినాము. మరి ఆర్టీసీ కార్మికులు అంటే అందరికీ తెలుసు, ప్రయాణికులకు తెలుసు, పూర్తి వ్యవస్థకు తెలుసు చాలని జీతాలు ఉంటాయని. మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ప్రభుత్వ విలీనాంశము, పే స్కేలు, యూనియన్లను అప్పుడే ఏదైతే రిమూవ్ చేసి తొలగించి ఉన్నారో మరి ఆ యూనియన్లను పునరుద్ధీకరణ అటువంటి 32 అంశాలతోటి పూర్తిగా మేము వాటి సమస్యల పరిష్కారం లేకుండానే మీరు సమ్మెకు వెళ్ళారా? మాకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఏదైతే లేబర్ కమిషనర్ దగ్గర తాత్సారం 2 నెలలు జరిగిందో మరి 3 సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు కూడా వారు మధ్య మార్గంగా ఉండి తర్వాత ఏదైతే యాజమాన్యం నుండి ఒకరు మా యూనియన్ల నుండి జేఏసీ నుండి ఒకరని పిలిచారు. జేఏసీ వాళ్ళు అయితే పూర్తి ఐక్యంగా ఉండి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు కూడా 3 సార్లు కూడా తాత్సారం చేసి మరి ఎటువంటి సమ్మెను విరమింపజేసేలా ప్రభుత్వం ఎలాంటి
చొరవ తీసుకోలేదు అనేది మేమైతే భావిస్తున్నాం. పూర్తిగా మొండిగా ఉండి మరి యూనియన్లే లేవన్న భావన ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు జరిగేది మాత్రం యూనియన్లతోటి పాత్ర కాదు, కేవలం కార్మికులు వారి కడుపు కోతతోటి మరి స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నటువంటి సమ్మె తప్ప ఇది దీని లోపల యూనియన్ల పాత్ర లేదని ప్రభుత్వం గ్రహించి వెంటనే చొరవ తీసుకోవాలని. అంటే బస్సులను కొన్ని డ్రైవర్ కండక్టర్ లేకుండా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మీకే అర్థమవుతుంది సార్. బస్సులు ఈరోజు కండక్టర్ ఎవరు కూడా పోలే, ప్రైవేట్ డ్రైవర్లకు ఇచ్చి కండక్టర్ లేకుండా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఫ్రీ నడుపుతూ ఉన్నారు. అంటే మా మీద కోపంతో ఆర్టీసీని నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడతా ఉన్నది. మేము ఎలా నమ్మాలి? మేము ఇంత మునుపు కూడా 3 నెలల కింద కూడా ఒక కమిటీ వేసాను. ఆ కమిటీ వేసి కూనంనేని సాంబశివరావు మరి కోదండరాం సార్తో కమిటీ వేసాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదా, విధులకు హాజరయ్యే పరిస్థితి? ఎట్టి పరిస్థితిలో ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. ఇది ఏ యూనియన్ కూడా పిలిపిస్తే చేసేది కాదు. ఎవరికి వాళ్ళు సఫర్ అయి బాగా స్ట్రగుల్ అయినటువంటి కార్మికులు అందరూ సమ్మెకు తామే సమ్మెలో పాల్గొంటారు తప్ప ఏ యూనియన్ కూడా నాది యూనియన్ చెప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే యూనియన్లే లేవు కాబట్టి మేము యూనియన్ కాకుండా కార్మికులమే సమ్మె చేస్తున్నాం తప్ప ఇది ఎలాంటి ఒత్తిడి లేదు. కాబట్టి స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నాం కాబట్టి సక్సెస్ సమ్మె. మొత్తానికైతే కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. మరోవైపు పోలీసులు అంతా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు చాలామంది కూడా పోలీసు బందోబస్తు ఏ రకంగా ఉందో చూడవచ్చు. కరీంనగర్ 1 డిపో ముందు ఈ రకమైన బందోబస్తు కొనసాగుతుంది. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 11 డిపోల ముందు అంతా కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఎవరైనా ఆందోళన చేయడం కానీ లేకపోతే మరింత తీవ్ర స్థాయిలో ఆందోళన బస్సులపైన దాడి చేసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో మరొక వైపు బస్సులన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. మనం డిపోలకే పరిమితమై ఎవరు కూడా బస్సులు తీసేటువంటి పరిస్థితి లేదు. చాలా మంది కూడా ప్రయాణికులు వారంతా కూడా బస్సుల కోసం వేచి చూస్తున్నారు. సమ్మె సందర్భంగా బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడికి నిలిచిపోవడం జరిగింది. వారంతా కూడా ఉదయం నుంచి బస్సులు ఏమైనా వస్తాయి కావచ్చు, వెళ్తామని చెప్పి కొంతమంది ప్రయాణికులు నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే బస్టాండ్లలో కనిపిస్తుంది. అయితే ప్రైవేటు వాహనాలను కొంతమంది ఎంగేజ్ చేసుకుని వెళ్తున్నప్పటికీ చాలామంది కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరొక వైపు ఇటు బస్సులను ప్రైవేటు డ్రైవర్లతో కావచ్చు, ఇటు అవుట్సోర్సింగ్ సంబంధించిన కాంట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు, వీరంతా కూడా నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందులో మాత్రం కండక్టర్లు లేకుండానే కేవలం డబ్బులు తీసుకోకుండానే వారంతా కూడా బస్సులని నడిపించేటువంటి ప్రయత్నం కూడా ఆర్టీసీ చేస్తుంది. ఇదంతా కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పి, ఆర్థిక భారం పడుతుందని చెప్పి కార్మిక సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే సమ్మె మాత్రం కొనసాగుతుంది. మరొక వైపు బస్సులు బయటికి వెళ్లకుండా కార్మిక సంఘాలు కార్మికులు అంతా కూడా వారంతా కూడా ఆందోళన చేస్తూనే వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూనే సమ్మెలో పాల్గొంటున్నారు. మాధవి, సతీష్, అంటే ఏవైతే ఆర్టీసీ కార్మికులు సమస్యలు ఉన్నాయో ఆ పరిష్కారానికి ప్రభుత్వం కూడా సుముఖతగా ఉంది, దశల వారీగా మేము ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. సో దీనికి వారు ఏమంటున్నారు? ఇప్పుడు చాలామంది కార్మిక నాయకులతో మనం మాట్లాడిన సందర్భంలో సమ్మె సంబంధించి వెళ్లేందుకు వారంతా కూడా ముందుగా తమ డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు పెట్టాము. అయినా కూడా వారు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ముందుకు రాలేదని చెప్పి కార్మిక సంఘాలు కార్మిక నాయకులు చెప్తున్న పరిస్థితి. తప్పని పరిస్థితుల్లోనే సమ్మె బాట పట్టినట్లుగా కార్మిక నాయకులు వెల్లడించడం జరుగుతుంది. దాదాపు 32 డిమాండ్లో ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఒక ప్రధాన డిమాండ్ మాత్రం నెరవేరకుండానే వారంతా కూడా కొంత తమ డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ముందు పెడితే వారంతా కూడా స్పందించలేదు. ఇది అధికారుల కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రాలేకపోయింది. మరింత గడువు కావాలని చెప్పి వారంతా నిర్ణయించడంతో ఎట్టి తప్పని పరిస్థితుల్లో తమ సమ్మె బాట పట్టాలని చెప్పి కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు. తమ హక్కుల సాధనలో భాగంగా ఇటు కార్మికులంతా కూడా ఖచ్చితంగా తమకు ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు, అదేవిధంగా రికగ్నైజ్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా నిర్వహించాలని చెప్పి ఇటు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కార్మికులంతా కూడా తమ హక్కుల డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ముందు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా నెరవేరని పరిస్థితుల్లోనే ఇటు సమ్మెబాట పట్టినట్టుగా తెలుస్తుంది. చాలామంది ప్రయాణికులంతా కూడా మనం చూడవచ్చు, వారంతా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి. వారంతా బస్సులు లేకపోవడంతో బస్సుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది కూడా ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. బస్సులన్నీ కూడా కేవలం డిపోలకు మాత్రమే పరిమితమయ్యాయి. బస్సులు వస్తాయని చెప్పి చాలామంది కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి. వారితో కూడా ఒకసారి నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. బ్రదర్, ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? కోరుట్లో వెళ్ళాలి, 1/2 అవర్ అవుతుంది సార్. బస్సులు ఏమంటున్నారు, వచ్చే పరిస్థితి అనిపిస్తుందా? ఏమో, వారంతా కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఉదయం నుంచి కూడా ఇతర ప్రాంతాలు వెళ్ళారు. హైదరాబాద్కు ఎక్కువ జర్నీ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ వెళ్ళేవారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. బస్సులు మాత్రం ప్రస్తుతం అయితే నడిచే పరిస్థితి కనబడలేదు. కేవలం బస్సులని కూడా డిపోలకే పరిమితం కావడం జరిగింది. ఇక బస్సులు మాత్రం బయటకు తీస్తే కొంత కార్మికులు సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మనం చూడవచ్చు, డిపో నుంచి కొన్ని బస్సులను బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆ బస్సులు నడిపే విధానం
విధంగా తీసుకోవడంతో వారు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు పోలీసులు వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాధవి.